ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని సిఐటియు గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్ చేసింది. ఈ హామీని అమలు చేయాలని, అలాగే గిద్దలూరులోని సగిలేరు వాగులో ఎర్ర ఇసుక తవ్వుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణాలకు ఉచిత ఇసుకను అందిస్తామని హామీ ఇచ్చిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య అన్నారు. కానీ గిద్దలూరు ప్రాంతంలో ఆ హామీ అమలు కావడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో ఇసుకను అమ్ముతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న 1200 రూపాయల ధరకే ఇప్పుడు కూడా అమ్ముతూ ఉన్నారని ఆరోపించారు. ఆవులయ్య, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో గవర్నమెంట్ పెట్టినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఇసుక ధర తగ్గించాలని చెప్పేసి, అదేవిధంగా ఎర్ర ఇసుకకు సంబంధించినది ఉచితంగానే ట్రాక్టర్లతోటి ఇంటి యజమాని తోలుకునేటువంటి పద్ధతిలో పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ గిద్దలూరు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాని తొలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం ఇసుక రేట్ అమ్మింది అని చెప్పేసి విమర్శించినటువంటి వాళ్ళు ఈ రోజు ఇసుక ధర విపరీతంగా అమ్ముతా ఉన్నారు. టెండర్ పిలవం తొలిగా గిద్దలూరులో 800 నుంచి 900 రూపాయలకు లారీ యజమానులు ఇసుక ఇచ్చేవాళ్ళు ఈ రోజు 1200 రూపాయలు టన్ను ఇసుక అమ్ముతా ఉన్నారు. అది కూడా సరైనటువంటి వెయిట్ లేదు. రెండోది రవాణా ఛార్జ్ కూడా పెరుగుతా ఉంది. గతంలో లారీ ఇసుక, ట్రాక్టర్ ఇసుక 6500, 6000 రూపాయలు వచ్చి 7000, 7500 రూపాయలు లారీ ఇసుక అమ్ముతా ఉంది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక రేటు పెరిగింది, ఉచిత ఇసుక అమలు కావట్లేదు. మనం మొత్తం చూసుకున్న మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపురం ఈ ప్రాంతం మొత్తం కూడా ఇసుక టెండర్ చేసి కాంట్రాక్టర్ విపరీతమైన రేట్ అమ్ముతా ఉన్నాడు. మేము సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఉచిత ఇసుక ఇస్తామన్నటువంటి అభిప్రాయం ఉందో ఉచిత ఇసుక అమలు చేయాలి. మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఇంటి యజమాని ఏదైతే రేవు దగ్గర పోయి తెచ్చుకునేటువంటి ఇసుకకి ఏదైతే ఉందో పర్మిషన్ ఇవ్వాలా. ట్రాక్టర్లు, లారీలు పట్టుకోకూడదు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ట్రాక్టర్లు ఇసుకను పట్టుకుంటున్నారు.